రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నోవోటల్ హోటల్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల సమావేశానికి హాజరయ్యారు కేసీ వేణుగోపాల్. ఇక ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే దీపదాస్ మున్షిలతో పాటు ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవాలంటూ లక్ష్యంగా పెట్టుకున్నారు పార్టీ పెద్దలు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చ, అలాగే రూట్ మ్యాప్ పై సిద్ధం చేయనున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల సమావేశానికి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్లో శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. కొద్దిసేపటి క్రితమే హోటల్ నోవాటెల్లో కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం ప్రారంభమైందని చెప్పాలి. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అదేవిధంగా సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఏదైతే పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అయితే సాయంత్రం 7 గంటలకి ఈ సమావేశం ప్రారంభమైందని చెప్పాలి. అయితే ఈ ప్రధానంగా పెండింగ్ లో ఉన్న 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కూడా చర్చించనున్నారు. ఈ సమావేశంలో మరొక వైపు ఈ 14 పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులతోటి కూడా సమావేశమై ఏదైతే రూట్ మ్యాప్ కు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనున్నారు. మరొక వైపు ఏదైతే అంటే తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా గెలవాలని భావిస్తున్న నేపథ్యంలో కూడా అది ఏ విధంగా ముందుకెళ్ళాలి, అంటే ఈ నెల 18న ఏదైతే నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో కూడా మే 13న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ మధ్యలో ఏదైతే ఖచ్చితంగా ప్రజల్లోకి సీరియస్ గా వెళ్ళాలి, ప్రతిరోజు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, కాంగ్రెస్ కు సంబంధించిన అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏదైతే ఇప్పుడు సెంట్రల్ మేనిఫెస్టో కూడా ఆంజనేయ పేరుతో కూడా విడుదల చేసింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఏదైతే 6 గ్యారెంటీలు అమలు అవుతున్న తీరు కూడా ప్రజల్లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే మరిన్ని మెజార్టీ స్థానాలు గెలుస్తారని కూడా సర్వేలు చెప్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గానే ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా నోవోటెల్లో జరిగే సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. అదేవిధంగా కొన్ని పార్లమెంటు స్థానాల్లో ప్రచారంలో ఇప్పటికి వెనుకబడి ఉన్న స్థానాలకు సంబంధించి అంశాలపై కూడా చర్చించనున్నారు. మరొక వైపు సునీల్ కనుగోలు టీం కు సంబంధించి కూడా సునీల్ కనుగోలు కూడా ఈ సమావేశానికి అవుతున్నారు. సో సునీల్ కనుగోలు టీం సర్వే ప్రకారం కూడా అభ్యర్థులతో ఎక్కడ అంటే ముందు ప్రచారంలో ముందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడ వెనకడుగు వేస్తున్నారు, ఏ పార్లమెంట్ అభ్యర్థుల్లో దూకుడుగా ఉంది, ఏ పార్లమెంట్ స్థానంలో కూడా ప్రచారంలో వీక్ ఉన్నారు, అభ్యర్థుల పరిస్థితుల పై కూడా ఏదైతే సునీల్ కనుగోలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ అన్ని అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించి ఖచ్చితంగా కేసీ వేణుగోపాల్ ఏదైతే ఈ ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్ ని కూడా రూపొందించడంతో పాటు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సో ఇది ఈ సమావేశం ఏదైతే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. అదే మరొక వైపు ఖచ్చితంగా ఇప్పటికి ప్రధానంగా కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రావడానికి గల కారణం ఏంటంటే ఏదైతే నేతలు అసంతృప్తిగా ఉన్న నేతలకు సంబంధించి కూడా బుజ్జగింపుల పర్వాన్ని కూడా చేపట్టాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అదే దానికి సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆ బాధ్యతలపై చెప్పి ఎవరైతే అసంతృప్తిగా ఉన్న నేతలను వాళ్ళు బుజ్జగించడానికి కూడా డిప్యూటీ సీఎం కూడా ప్రయత్నం చేయాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో కూడా ఆ అంశాలను కూడా అభ్యర్థుల్ని అసంతృప్తి ఉన్న అభ్యర్థులకు బుజ్జగింపులు చేయడంతో పాటు పార్టీని బలం అంటే అందరూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడంతో పాటు ఖచ్చితంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవాలని కూడా భావిస్తుంది. మరొక వైపు ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్ కు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కూడా సీరియస్ గా చర్చించి కొలిక్కి తీసుకురావడంతో పాటు అభ్యర్థులను అయితే ఫైనల్ చేసి ప్రకటించే అవకాశం ఉందని చెప్పాలి. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.